వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ట్యుటోరియల్. సో మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ గుడ్ న్యూస్ అండి. మరి చాలామంది రిక్వెస్ట్ మేరకు ఏపీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ లేదా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు సంబంధించి ఫుల్ కోర్సు ఇంతకుముందు మన యాప్లో 1299 ఉండేదండి. సో దీనిని మళ్ళీ 799 రూపాయలకి అందచేయడం అయితే జరుగుతుంది 2 సంవత్సరాల వ్యాలిడిటీతో. సో కాబట్టి ఈ ఆఫర్ కేవలం 2 రోజులు మాత్రమే ఉంటుందండి. ఓకే, వెంటనే మరి పర్చేజ్ చేయండి. ఇందులో 1000కి పైగా క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఉంటుంది. మూడవ 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించి అప్డేట్ చేయడం జరిగింది. జస్ట్ 799 2 years వ్యాలిడిటీ. దీంతో పాటుగా గ్రూప్ 2 కోర్సు కూడా 999 అయితే ఉందండి. ప్రజెంటు ఈ 2 రోజులు ఆఫర్ పెట్టాము. జస్ట్ 499కే ఇది కూడా అందజేస్తున్నాము 1 year వ్యాలిడిటీతో. సో కాబట్టి గ్రూప్ 2 అభ్యర్థులు, హాస్టల్ వెల్ఫేర్ అభ్యర్థులు ఈ రోజే కోర్సును పర్చేజ్ చేయండి. ఏ విధంగా పర్చేజ్ చేయాలి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్సు ఉంటుంది, ముందు డెమో చూసి వెంటనే తీసుకోండి. లేదా ప్లే స్టోర్లోకి వెళ్ళి అక్కడ నుండి కూడా మన యాప్ డౌన్లోడ్ చేయవచ్చు, ఆర్కే ట్యుటోరియల్. ఓకేనా? 60,000కు పైగా అభ్యర్థులు డౌన్లోడ్ చేసి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రముఖమైన సంస్థ. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీపీఎస్సీ గ్రూప్ 2 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్ మరియు ఇతర పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి చాలా ముఖ్యమైన ఎంసీక్యూస్ని ఈరోజు చూడబోతున్నాము. ఓకే, ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఓకే, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ లైట్ కంబాట్ హెలికాప్టర్ ఎల్సిహెచ్ పేరేమిటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్ లైట్ కంబాట్ హెలికాప్టర్? ఏంటండి? ఆప్షన్ సి ప్రచండ్ అండి. దాని పేరేంటి? ప్రచండ్ లైట్ కంబాట్ హెలికాప్టర్ ఇది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన ప్రచండ్ అత్యంత ఎత్తైన పర్వత ప్రాంతాల్లో కూడా యుద్ధ కార్యకలాపాలు నిర్వహించగల సామర్థ్యం కలది ఈ యొక్క ప్రచండ్. నెక్స్ట్, వాతావరణంలోని కర్బన ఉద్గారాలను తగ్గించడానికి ఇస్రో ఇటీవల ఉపయోగించిన గ్రీన్ ప్రొపెల్లెంట్ ఏది? విచ్ గ్రీన్ ప్రొపెల్లెంట్ ఈజ్ బీయింగ్ డెవలప్డ్ బై ఇస్రో ఫర్ ఎకో ఫ్రెండ్లీ స్పేస్ మిషన్స్? ఆన్సర్ ఆప్షన్ బి హైడ్రాక్సిల్ అమోనియం నైట్రేట్, HAN బేస్డ్ అంటారు దీన్ని. ఓకేనా? హైడ్రాక్సిల్ అమోనియం నైట్రేట్. సాంప్రదాయ హైడ్రోజన్ ఇంధనము అత్యంత విషపూరితమైనది. దానికి ప్రత్యామ్నాయంగా ఇస్రో పర్యావరణ హితమైన HAN ఆధారిత మోనో ప్రొపల్లెంట్ను ఉపయోగించింది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో ఎగ్జామ్లో వచ్చే అవకాశము ఉంది. ఓకే, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, ప్రపంచంలోని మొట్టమొదటి 4D ప్రింటెడ్ బయలాజికల్ ఎయిర్వే స్టెంట్ ఏ వైద్య అవయవ మార్పిడిలో ఉపయోగించారు? 4D ప్రింటెడ్ బయలాజికల్ ఎయిర్వే స్టెంట్ అండి. ఓకే, ది వరల్డ్ ఫస్ట్ 4D ప్రింటెడ్ ఎయిర్వే స్టెంట్ అడాప్ట్స్ టు విచ్ ప్రాసెస్ ఇన్ అ హ్యూమన్ బాడీ? ఆప్షన్ బి అండి శ్వాసక్రియ మరియు కణజాల పెరుగుదల. ఇంపార్టెంట్. చూద్దాం. 3D ప్రింటింగ్కు సమయం అనే 4వ కోణాన్ని కలిపితే 4D అవుతుంది. ఇది శరీరంలో కణజాలాలు పెరిగే కొద్దీ తన ఆకారాన్ని మార్చుకోగలదు. ఇంపార్టెంట్. నెక్స్ట్, భారతదేశపు గగన్యాన్ అంతరిక్ష మిషన్ కోసం ఇస్రో రూపొందించిన హ్యూమనాయిడ్ రోబో పేరేమిటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఫీమేల్ హ్యూమనాయిడ్ రోబోట్ డిజైన్డ్ బై ఇస్రో ఫర్ గగన్యాన్? ఆప్షన్ ఏ అండి వ్యోమిత్ర. ఏంటి? వ్యోమమిత్ర. గగన్యాన్ మానవ సహిత మిషన్కు ముందు రాకెట్ లోపల పర్యావరణ పరిస్థితులను పర్యవేక్షించడానికి వ్యోమమిత్ర అనేటువంటి హాఫ్ హ్యూమనాయిడ్ రోబోట్ను అంతరిక్షంలోనికి పంపుతున్నారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, డీప్ మైండ్. గూగుల్ డీప్ మైండ్ అభివృద్ధి చేసిన AI మోడల్ ప్రోటీన్ల త్రిమితీయ నిర్మాణాన్ని ఖచ్చితంగా అంచనా వేస్తుంది. విచ్ AI టూల్ అక్యురేట్లీ ప్రెడిక్ట్ 3D ప్రోటీన్ స్ట్రక్చర్? ఏంటండి? ఆప్షన్ బి
ఆల్ఫా ఫోల్డ్ అనేటువంటి ఏఐ టూల్. వివరాలు చూద్దాం. ఆల్ఫా ఫోల్డ్ బయోటెక్నాలజీ రంగంలో విప్లవం తెచ్చింది. ఇది వ్యాధులకు కొత్త మందులను వేగంగా కనుగొనడానికి శాస్త్రవేత్తలకు సహాయపడుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. భారతదేశపు మొట్టమొదటి క్వాడ్రివాలెంట్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ QHPV వ్యాక్సిన్ దేని నిర్ధారణకు ఉద్దేశించింది? ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్ QHPV వ్యాక్సిన్ సెరోనవాక్ టార్గెట్స్ విచ్ క్యాన్సర్? దేనికోసం అండి? ఆప్షన్ సి అండి, సర్వైకల్ క్యాన్సర్, అంటే గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్. సో దీని నివారణకు ఉద్దేశించబడింది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన సెరోనవాక్ మహిళలో వచ్చే గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ను అడ్డుకుంటుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఇస్రో ప్రయోగించిన ఎక్స్పోసాట్ మిషన్ ప్రధాన ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇస్రో ఎక్స్పోసాట్ మిషన్? ఆప్షన్ బి అండి, స్టడీయింగ్ కాస్మిక్ ఎక్స్రేస్ ఆర్ బ్లాక్ హోల్స్, అంటే నక్షత్రాలు బ్లాక్ హోల్స్ నుంచి వచ్చే ఎక్స్ కిరణాలను అధ్యయనం చేయడం. ఇంపార్టెంట్. వివరాలు చూద్దాం. ఎక్స్రే పోలరీమీటర్ శాటిలైట్, దీని పూర్తి పేరు ఏంటండి? ఎక్స్రే పోలరీమీటర్ శాటిలైట్, ఎక్స్పోసాట్ అంటారు. మరి ఇది విశ్వంలోని తీవ్రమైన ఖగోళ వనరుల నుంచి వచ్చే ఎక్స్ కిరణాల ధృవీకరణను అధ్యయనం చేసి భారతదేశపు మొట్టమొదటి మిషన్ అండి ఇది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్. క్రింది వాటిలో ఏ సూపర్ కంప్యూటర్ భారతదేశంలోనే అత్యంత వేగవంతమైనదిగా, అంటే ఏ సూపర్ కంప్యూటర్గా గుర్తించబడింది? విచ్ ఈస్ ద కరెంట్లీ ఇండియాస్ ఫాస్టెస్ట్ AI సూపర్ కంప్యూటర్? ఆప్షన్ బి అండి, ఐరావత్. ఓకే, ఐరావత్ అనేటువంటిది ప్రజెంట్ ఉన్నటువంటి 2026 వరకు ప్రజెంట్ ఉన్నటువంటి అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్. ఓకే, చూద్దాం. CDAC పూణేలో ఉన్న ఐరావత్ అంతర్జాతీయ టాప్ 500 సూపర్ కంప్యూటర్ల జాబితాలో భారతదేశం తరపున అగ్రస్థానంలో నిలిచింది. ఓకే, నెక్స్ట్ వన్. రక్షణ రంగంలో పినాకా అనేది ఏమిటి? వాట్ ఈస్ ద పినాకా ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్? ఆప్షన్ బి అండి, మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్. ఓకే, మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ వ్యవస్థ ఇది. DRDO అభివృద్ధి చేసిన పినాకా వ్యవస్థ కేవలం 44 సెకండ్లలో 12 రాకెట్లను ప్రయోగించి శత్రు స్థావరాలను ధ్వంసం చేయగలదు. ఓకే, 44 సెకండ్లలో 12 రాకెట్లు ప్రయోగించగల సామర్థ్యము కలదు. నెక్స్ట్ వన్. డీఫేక్ సాంకేతికత ప్రధానంగా ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంపై ఆధారపడి పనిచేస్తుంది? డీఫేక్ టెక్నాలజీ రన్స్ ఆన్ విచ్ AI మెకానిజం? ఆప్షన్ బి అండి, జనరేటివ్ అడ్వర్సనల్ నెట్వర్క్స్, అంటే జనరేటివ్ అడ్వర్సరియల్ నెట్వర్క్స్, GANs అంటారు దీన్ని. ఓకే, చూద్దాం. GANsలో 2 న్యూరల్ నెట్వర్క్లు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ అత్యంత ఖచ్చితమైన నకిలీ ఆడియో లేదా వీడియోలను సృష్టిస్తాయి. ఓకే, డీఫేక్ అంటారు దీన్ని. నెక్స్ట్ వన్. ఇస్రో చిన్న ఉపగ్రహాలను తక్కువ ఖర్చుతో ప్రయోగించడానికి కొత్తగా డిజైన్ చేసిన రాకెట్ ఏది? విచ్ లాంచ్ వెహికల్ ఈజ్ డిజైన్ బై ఇస్రో స్పెసిఫికల్లీ ఫర్ స్మాల్ శాటిలైట్స్? ఆన్సర్ సి అండి, స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. SSLV ద్వారా 500 kg బరువున్న ఉపగ్రహాలను కేవలం కొద్ది రోజుల వ్యవధిలోనే భూమికి దగ్గరగా ఉన్న కక్షలోనికి ప్రయోగించవచ్చు. నెక్స్ట్. క్రింది వాటిలో ఏది భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి? విచ్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్? ఆప్షన్ ఏ అండి, అమోఘ 1. వివరాలు చూద్దాం. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ తయారు చేసిన అమోఘ 1 క్షిపణి శత్రువుల ట్యాంకులను ఖచ్చితమైన లక్ష్యంతో పేల్చివేయగలదు. ఓకే, నెక్స్ట్ వన్. పర్యావరణ సాంకేతికతలో కార్బన్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్ అంటే ఏమిటి? వాట్ ఈస్ కార్బన్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్?
ఆప్షన్ బి అండి ఏంటండి పరిశ్రమల నుంచి వచ్చేటువంటి కార్బన్ డయాక్సైడ్ను పట్టుకుని భూగర్భంలో నిల్వ చేయగలదు. కార్బన్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్ అంటారు దీన్ని. ఓకే, పరిశ్రమల నుంచి వచ్చేటువంటి కార్బన్ డయాక్సైడ్ ఏం చేస్తుంది, దాన్ని పట్టుకొని భూగర్భంలో నిల్వ చేస్తుంది. గ్లోబల్ వార్మింగ్ను తగ్గించడానికి పారిశ్రామిక ఉద్గారాల నుంచి CO2ను వేరు చేసి పాత చమురు బావులలో లేదా భూగర్భ శిలలలో భద్రపరుస్తారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, బయోటెక్నాలజీలో జీనోమ్ సీక్వెన్సింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ జీనోమ్ సీక్వెన్సింగ్? ఆప్షన్ బి అండి డిఎన్ఏలోని నైట్రోజన్ క్షారాల క్రమాన్ని కనుగొనడం. ఇంపార్టెంట్. జీవి యొక్క పూర్తి జన్యుపటాన్ని ATGC క్రమం కనుగొనడం ద్వారా వంశపారంపర్య వ్యాధులను, క్యాన్సర్ కణాల స్వభావాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, విండోస్ లేదా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్లకు ప్రత్యామ్నాయంగా భారత రక్షణ రంగం రూపొందించిన స్వదేశీ OS ఏది? Which indigenous operating system is developed for India's defense applications? ఆప్షన్ బి అండి మాయా OS. మాయా OS. ఓపెన్ సోర్స్ ఉబుంటూ ఆధారంగా రక్షణ శాఖ సైబర్ దాడులను నిరోధించడానికి తన కంప్యూటర్లలో మాయా OSను ప్రవేశపెట్టింది. నెక్స్ట్ వన్, సముద్రయాన్ మిషన్ కోసం భారత్ రూపొందించిన లోతైన సముద్ర వాహనము పేరేమిటి? What is the name of the submersible vehicle under Samudrayan? ఏంటండి? ఆప్షన్ ఏ మత్స్య 6000. సముద్ర భూగర్భంలో ఉన్న ఖనిజాలను, జీవ వైవిధ్యాన్ని అధ్యయనం చేయడానికి 3 మనుషులను 6000 మీటర్ల లోతుకు పంపే వాహనమే మత్స్య 6000. నెక్స్ట్ వన్, ఇంటర్నెట్ సాంకేతికతలో లైఫై డేటాను ప్రసారం చేయడానికి దేనిని ఉపయోగిస్తుంది? వాట్ డస్ అ లైఫై యూజ్ ఫర్ వైర్లెస్ డేటా ట్రాన్స్మిషన్? ఆప్షన్ సి అండి దృశ్యకాంతి తరంగాలు అంటారు. ఓకే, విజిబుల్ లైట్ LED బల్బ్స్ ద్వారా దీన్ని ప్రసారం చేయగలుగుతుంది. వైఫై రేడియో తరంగాలను వాడితే లైఫై LED బల్బుల కాంతిని ఆన్ ఆఫ్ చేస్తూ అత్యంత వేగంగా డేటాను ప్రసారం చేస్తుంది. నెక్స్ట్ వన్, చంద్రయాన్ 3 చంద్రునిపై విజయవంతంగా ల్యాండ్ అయిన ప్రదేశాన్ని ప్రధాని మోదీ ఏ పేరుతో ప్రకటించారు? ద ల్యాండింగ్ సైట్ ఆఫ్ చంద్రయాన్ 3 ఆన్ ద మూన్ ఈజ్ నేమ్డ్ యాజ్. ఆప్షన్ బి అండి శివశక్తి పాయింట్. ఏంటది? శివశక్తి పాయింట్. 2023 ఆగస్టు 23న విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశాన్ని శివశక్తి పాయింట్ అని, చంద్రయాన్ 2 గుర్తులున్న చోటును తిరంగా పాయింట్ అని పేరు పెట్టడము జరిగింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, IT భద్రతలో రామ్సర్వేర్ అంటే ఏమిటి? వాట్ ఈజ్ అ రామ్సర్వేర్ ఇన్ సైబర్ సెక్యూరిటీ? ఆప్షన్ బి అండి డేటాను లాక్ చేసి డబ్బులు డిమాండ్ చేసే ఇదొక మాల్వేర్ అండి. ఓకే, చూద్దాం. ఇది కంప్యూటర్లోని ఫైళ్లను వినియోగదారునికి అందుబాటులో లేకుండా ఎన్క్రిప్ట్ చేసి తిరిగి అన్లాక్ చేయడానికి క్రిప్టోకరెన్సీ రూపంలో డబ్బులు అడుగుతుంది. నెక్స్ట్ వన్, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఇన్స్పేస్ ప్రధాన ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ ద కోర్ ఫంక్షన్ ఆఫ్ ఇన్స్పేస్? ఆప్షన్ బి అండి అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహించడము. ఇస్రో పరిజ్ఞానాన్ని, మౌలిక వస్తువులను ప్రైవేట్ స్టార్టప్లు, పరిశ్రమలు వినియోగించుకునేలా అనుమతులనిచ్చే నోడల్ ఏజెన్సీ. నెక్స్ట్ వన్, రక్షణ రంగంలో INS వాఘీర్ అనేది ఏ రకానికి చెందినది? వాట్ ఈస్ INS వాఘీర్ ఇన్ ద ఇండియన్ నేవీ? ఆప్షన్ బి అండి కల్వరీ క్లాస్ జలంతర్గామి అండి ఇది. ఓకే, సబ్మెరైన్. ప్రాజెక్ట్ 75 క్రింద ఫ్రాన్స్ సహకారంతో భారత్ నిర్మించిన 6వ స్కార్పియన్ క్లాస్ సబ్మెరైన్ INS వాఘీర్. నెక్స్ట్ వన్, కంప్యూటర్ సైన్స్లో ఎడ్జ్ కంప్యూటింగ్ యొక్క ప్రయోజనం ఏంటి? వాట్ ఈస్ ద ప్రైమరీ బెనిఫిట్ ఆఫ్ ఎడ్జ్ కంప్యూటింగ్?
ఆప్షన్ బి అండి, డేటాను మూలానికి దగ్గరగా ప్రాసెస్ చేయడం ద్వారా ఆలస్యాన్ని తగ్గించడం. క్లౌడ్ సర్వర్కు డేటా పంపి తిరిగి తెచ్చుకునే బదులు డివైస్ స్థాయిలోనే ప్రాసెస్ చేయడం వల్ల లేటెన్సీ తగ్గుతుంది. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ పర్చేజ్ చేయనట్లయితే వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ.